త్రిపురదేశం డీజీ స్కూల్లో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు, కట్టుకున్న ముత్యాల ముగ్గులు, హరిదాసుల నృత్యాలు, భోగి మంటలు. జగిత్యాల పట్టణంలోని త్రిపురదేశం డీజీ స్కూల్లో గురువారం ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణంతా సాంప్రదాయబద్ధంగా అలంకరించారు. ఒకవైపు భోగి మంటలు, మరోవైపు హరిదాసుల నృత్యాలు, సంక్రాంతి పాటలతో చిన్నారులు వయోభేదం లేకుండా సంక్రాంతి పాటలకు అనుగుణంగా నృత్యాలు చేశారు. చిన్నారులకు భోగి పళ్లు పోసి మట్టి కుండలో పాలు పొంగించారు. విద్యార్థులు గాలిపటాలు ఎగురవేసి కేరింతలు కొట్టారు. విద్యార్థినులు రంగుల హరివిల్లు తలపించే విధంగా వివిధ రంగులతో ముత్యాల ముగ్గులు వేశారు. ముగ్గురు ఆహుతులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. పేరెంట్స్, మహిళా ఉపాధ్యాయురాళ్లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంక్రాంతి పాటల సందడితో పాఠశాల ఆవరణంతా పండుగ వాతావరణం సంతరించుకుంది. చిన్నారులు సాంప్రదాయ వేషధారణలతో ఆహుతులను ఆకట్టుకున్నారు. ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి దానిపై బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. చూడముచ్చటగా బొమ్మల కొలువుపై సాంప్రదాయ బొమ్మలు కొలువు తీరాయి. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఏ రాజేందర్, వ్యవస్థ ప్రముఖ నేరేళ్ల శ్రీనివాసచారి, బాబురావు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, పోషకులు పాల్గొన్నారు. నల్లని నువ్వులేమో పెద్దలకు తర్పణము, బొమ్మల కొలువులోన కొలువుది స్వర్గానికి భూమి తెరిచిన కారం, ఉత్తర దిక్కున బాలుడి సంచారం, తెలంగాణ ఆంధ్రులకు చెరిపెరిసే హరివిల్లు, కురిసే మంచు జల్లు, తెరిచే పూల కళ్ళు, గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లి వచ్చేదే సంక్రాంతి. కోడితో పందెము కట్టి ఎడ్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి. రంగుల పుట్టిల్లు తెలుగులో. జగిత్యాల పట్టణంలో త్రిపురదేశం డీజీ స్కూల్లో గురువారం రోజున సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా జరిగాయి. పిల్లలకు భోగి పళ్ళు, భోగి మంటలతో స్కూల్ పిల్లలు రంగుల ముగ్గులతో చాలా ఘనంగా జరుపుకున్నాం. ఇందులో మా ప్రిన్సిపల్ సార్, రాజేందర్ సార్, చారీ సార్, మిగతా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరం పాల్గొని నమస్కారం. ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు జగిత్యాల పట్టణంలో త్రిపురదేశం డీజీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో మేము సంక్రాంతి సంబరాలు చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. ఇందులో ప్రత్యేకంగా చిన్నపిల్లలు చాలా అందంగా ముస్తాబై హరిదాసుల్లాగా, తర్వాత రైతు భార్యల్లాగా అందమైన గెటప్స్లలో వచ్చారు. తల్లిదండ్రులకు మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అలాగే చాలామంది తల్లిదండ్రులు కూడా పార్టిసిపేషన్ చేశారు. మేము చాలా అమ్మవారిని అలంకరించుకున్నాము. ముగ్గులతో పిల్లలు మా గ్రౌండ్ అంతా, మైదానం అంతా ముగ్గులతో, రంగవల్లికలతో అందంగా డెకరేట్ చేశారు. ఆ తర్వాత ముగ్గులకు ప్రైజులు కూడా వాళ్ళు అందుకున్నారు. దీనికి మేము చాలా సంతోషిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ప్రత్యేకత, భోగిపళ్ళ ప్రత్యేకత కూడా ఉంటుంది. అట్లా చిన్నపిల్లలకు మనం భోగిపళ్ళు పోస్తే వాళ్ళకు శుభం కలుగుతుంది అని మన సాంప్రదాయం నాటి నుండి వస్తుంది. అదేవిధంగా ఈరోజు మేము ఆ కార్యక్రమం కూడా చాలా అందంగా జరుపుకున్నాము. ధన్యవాదాలు.
వచ్చింది సంక్రాంతి పల్లెటూళ్ళలో నవక్రాంతి వచ్చింది సంక్రాంతి సంక్రాంతి